నమస్తే. నమస్కారం సార్. నా పేరు గోవింద్ సార్. మాది కొండ్రపోలు దామర్చల మండలం సార్. అయితే ఈ క్లైమా అడాప్ట్ ప్రాజెక్ట్ అని వాలంటీర్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి చేయమని చెప్పారు సార్. ఇంతకుముందు మేము మామూలుగా వ్యవసాయ రైతు పద్ధతిలో నాటేసేవాళ్ళం సార్. ఆ తర్వాత కొన్ని కొత్త పద్ధతులని మాకు కొన్ని ట్రైనింగ్లు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం చేసింది సార్. అయితే ఒక 4-5 పద్ధతులు చెప్పారండి. ఇప్పుడు ఈ ఆరుతడి పద్ధతి అని, ఎద పద్ధతి అని, తర్వాత డ్రమ్ సీడర్తో వేయడం అని, తర్వాత మిషన్ ఇదని. అయితే ఇప్పుడు ఈ పద్ధతులు బాగున్నాయి సార్. ఇప్పుడు మిషన్ పద్ధతి వల్ల ఇప్పుడు మన కూలీలు కొరత అనేది ఉండదు సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తక్కువ రోజుల్లో నాటేస్తున్నాం 15 రోజులకి, కాబట్టి పిలుకలు ఎక్కువ వస్తున్నాయి, ఈ కంకులు ఎక్కువ రావడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. మామూలు పద్ధతికి దీనికి ఒక 10 బస్తాలు 5 నుంచి 10 బస్తాలు తేయడం మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే కూలీల కొరత అనేది లేదు, మనం టైం ప్రకారం నాటేసుకోవచ్చు. ఈ పద్ధతి బాగుంది సార్. నీరు కూడా మనకు చాలా ఆదా చేయవచ్చు సార్. మనం నీళ్లు ఇప్పుడు మామూలు పద్ధతిలో వేసినట్టు కాకుండా దీంట్లో మనం వారం ఒకసారి మన పదును పొంగనే అట్లా ఇవ్వటం వల్ల కూడా మనం కొంత నీళ్ళని కూడా పొదుపు చేసిన వాళ్ళం అవుతున్నాం సార్. ఈ పద్ధతి చాలా బాగుంది సార్ మాకు. తర్వాత వేరే పద్ధతులు చెప్పిన కూడా అవి కూడా బాగున్నాయి సార్ మాకు. అయితే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు మాత్రం ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మాకు అన్నీ తెలిసింది సార్. ఇంతకుముందు నుంచి చేస్తున్నాం కానీ ఇప్పుడు ఇవన్నీ మన కొత్త పద్ధతులు అనేది ఈ వాలంటీర్ వాళ్ళు మాకు చెప్పడం కానించి తెలిసింది సార్. మాకు బాగున్నాయండి పద్ధతులు. పోయినసారి కూడా మేము మొత్తం 6 తడి పద్ధతి చేసినాం సార్. అయితే మామూలు మామూలు పద్ధతి కన్నా దీంట్లో మాకు 5 బస్తాలు దిగుబడి ఎక్కువ వచ్చింది సార్ మాకు. అది కూడా బాగుంది సార్. నీరు మాత్రం చాలా మేము తక్కువ వాడటం అనేది జరిగింది సార్ మేము. తర్వాత ఇప్పుడు ఈసారి ఇప్పుడు మన మిషన్తో వేయడం అనేది చేస్తున్నాం సార్. మిషన్ పద్ధతి కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు చాలా ధన్యవాదములు మీరు ఈ విషయాలని తెలుసుకున్నందుకు సార్. థ్యాంక్ యూ సార్.